డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, గత వీడియోలో మనం రూట్ మోడిఫికేషన్స్ గురించి మాట్లాడాం. ఈ వీడియోలో ఏం మాట్లాడతామంటే స్టెమ్ మోడిఫికేషన్స్ అనే టాపిక్ మీద మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. టాపిక్ పేరేంటమ్మా? స్టెమ్ మోడిఫికేషన్. ఓకేనా? సో మీరు జాగ్రత్తగా వినండి. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటదన్నమాట. ఓకేనా? స్టెమ్ మోడిఫికేషన్. స్టెమ్ మోడిఫికేషన్ అంటే తెలుగులో ఏమంటారంటే కాండం రూపాంతరాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కాండం రూపాంతరాలు. తెలుగు మీడియం వారు మాత్రమే ఈ పదాలు అలవాటు చేసుకొని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇంగ్లీష్ టర్మ్స్ మాత్రమే అలవాటు చేసుకోవాలి. ఓకేనా? సో కాండం రూపాంతరాలు అని చెప్పి అంటాం. సో బేసికల్గా అంటే స్టెమ్ మోడిఫికేషన్ అనే పదానికి మీనింగ్ తెలుసుకోవాలి. ఓకేనా? సో మొదటిగా స్టెమ్ అంటే ఏంటి సార్ అంటే, స్టెమ్ అంటే ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ కాల్డ్ స్టెమ్ అంటారు. స్టెమ్ అంటే కాండం అంటారు. అంటే మొక్కకి మనం గమనించినప్పుడు నేల మీద ఉన్నటువంటి భాగం, ప్రధానమైనటువంటి మెయిన్ యాక్సిస్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టెమ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తనం తీసుకుందాం. ఓకేనా? ఇది ఒక సీడ్ తీసుకుందాం. ఏం తీసుకుందండి? ఒక సీడ్. ఓకేనా? ఇదొక సీడ్. ఈ సీడ్ అంటే విత్తనం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే సీడ్ అంటే విత్తనం. ఓకేనా? సో తెలుగు మీడియం వారు మాత్రమే ఈ పదాలు అలవాటు చేసుకుని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా? మరి సీడ్ ఉంది కదమ్మా, సీడ్కి ఈ పైన ఉన్నటువంటి పైన గ్రోత్ వస్తుంది, కింద కూడా గ్రోత్ వస్తుంది, కింద కూడా పెరుగుదల అనేది కనిపిస్తుంది. అంతేనా? అవునా? ఈ పైన ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్లమ్యూల్ అని పిలుస్తారమ్మా. ఏమని పిలుస్తారు? ప్లమ్యూల్. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రాడికల్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? రాడికల్. ఇప్పుడు ఈ రాడికల్ అనేది ఏదైతే ఉందో, రాడికల్ నుంచి ఏమి ఫామ్ అవుతుంది సార్ అంటే వేరు అనేది ఫామ్ అవుతుంది. వేరు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? రూట్. రూట్ ఫామ్ అవుతాయి. ఓకేనా? మరి ఇక్కడ ప్లమ్యూల్ అన్నారు. ప్లమ్యూల్ నుంచి ఏం ఫామ్ అవుతుందండి? స్టెమ్, కాండం అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? ఈ విత్తనం నుంచి పైకి వచ్చే భాగం ఏదైతుంది ఇదే కాండంగా మారుతుంది, స్టెమ్గా మారుతుంది అని మీకు అర్థమైంది. అవునా? సో ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా స్టెమ్ దేని నుంచి ఫామ్ అవుతుంది సార్ అంటే ప్లమ్యూల్ నుంచి ఫామ్ అవుతాయి. ఓకేనా? మళ్ళా ఈ రూట్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది సార్ అంటే రాడికల్ నుంచి ఫామ్ అవుతుంది చెప్పాలి. ఏమని చెప్పాలండి? రాడికల్ నుంచి ఫామ్ అవుతుందని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో మీకు రాడికల్ నుంచి రూట్ అనేది ఫామ్ అవుతుంది తెలుసు కదమ్మా. రాడికల్ నుంచి ఏం ఫామ్ అవుతుంది? రూట్. సో రాడికల్ నుంచి రూట్ వస్తుంది, ప్లమ్యూల్ నుంచి స్టెమ్ వస్తుంది. ఇప్పుడు నేనేమంటాను నాన్న, స్టెమ్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, ఈ స్టెమ్ స్టెమ్ అని చెప్పి మనం ఏదైతే పిలుస్తుంది దీని యొక్క ఫంక్షన్స్ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఫంక్షన్స్ ఏంటి? ఫస్ట్ దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ప్లాంట్కి కావాల్సినటువంటి మెకానికల్ సపోర్ట్. ఏ సపోర్ట్ అండి? మెకానికల్ సపోర్ట్ని ప్లాంట్స్ అనేటివి స్టెమ్ అనేది ఇస్తాయి. మెకానికల్ సపోర్ట్ అంటే ఏంటంటే ఎప్పుడైనా గాలి కానీ వాన కానీ వేగంగా వచ్చేటప్పుడు ఆ చెట్టు కొమ్మలు అంటే చెట్టు విరిగిపోకుండా, అదేందా, బ్రేక్ అయిపోకుండా ఉండడానికి కావాల్సినటువంటి సామర్థ్యం లేదా సపోర్ట్ అనేది ఏదైతే ఉందో ఆ సపోర్ట్ని ఇచ్చేది ఎవరంటే స్టెమ్. ఓకేనా? ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే ఇది ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్‌కి ప్రొటెక్షన్ ఇస్తదండి. రక్షణ అంటే విరిగిపోకుండా. అంతే కదా! సో, రక్షణను కూడా ఇస్తదనమాట. ప్రొటెక్షన్ అంటారు. తెలుగు మీడియంలో అవసరం లేదు. ఓకేనా? ప్రొటెక్షన్. తర్వాత ఇంకేం చేస్తాయి సార్ అంటే, ఈ ప్లాంట్స్‌కి ఉన్నటువంటి స్టెమ్ అంటే ఈ భాగం ఏదైతే ఉందో ఏం చేస్తదంట? వాటర్ అంటే నీరు కదా! వాటర్ తర్వాత మినరల్స్. మినరల్స్ అంటే ఏంటి? ఖనిజాలు. అంటే సాల్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! వాటిని మినరల్స్ అంటారు. వాటర్, మినరల్స్. తర్వాత ఫోటోసింథేట్స్ అని పిలుస్తారండి. ఫోటోసింథేట్స్ అంటే కిరణజన్య సంయోగ క్రియ ఉత్పన్నాలు అని చెప్పి తెలుగులో అంటారు. సో ఫోటోసింథేట్స్ అంటే ఏంటంటే మొక్కలు ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఫుడ్‌ని తయారు చేసుకుంటాయి. ఆ తయారు చేసుకున్నటువంటి మెటీరియల్స్ ఉంటాయి చూసారా? వాటిలో ఏమని పిలుస్తారంటే ఫోటోసింథేట్స్ అని పిలుస్తారు. అర్థమైందమ్మా? ఓకేనా? ఫోటోసింథేట్స్ అంటే ఏంటంటే ప్లాంట్స్ ఫోటోసింథసిస్ అనే మెథడ్ ద్వారా ఫుడ్ తయారు చేసుకుంటాయి. ఆ తయారు చేసుకున్నటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని పిలుస్తారంటే ఫోటోసింథేట్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఫోటోసింథేట్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఫోటోసింథేట్స్ అంటే మీకు తెలుస్తుంది. వాటర్ అంటే తెలిసింది, మినరల్స్ అంటే తెలిసింది. వీటిలన్నిటిని కూడా ఈ స్టెమ్ అనేది ఏం చేస్తుందంటే నాన్న ట్రాన్స్‌పోర్ట్ చేస్తదిరా. ఏం చేస్తది? ట్రాన్స్‌పోర్ట్ చేస్తది. అంటే
ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంటుంది. ఇది స్టెమ్ యొక్క ఫంక్షన్. స్టెమ్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుందంటే మీరు ఏం చెప్తారు? ప్లమ్యూల్ నుంచి వస్తుంది. రూట్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుందంటే రాడికల్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి అండి? రాడికల్ నుంచి వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇలాంటి స్టెమ్ అనేది ఏదైతుందో ఇంకా ఏం చేసేస్తారంటే ఫుడ్ని స్టోరేజ్ చేస్తుంది. ఏం చేస్తుంది నాన్న? ఫుడ్ స్టోరేజ్ అని చేయడం జరుగుతుంది. ఏం చేయడం జరుగుతుంది? ఫుడ్ స్టోరేజ్. ఫుడ్ స్టోరేజ్ అంటే ఏంటి? ఆహార నిల్వ. ఏం చేస్తుంది నాన్న? ఆహార నిల్వ అంటే ఫుడ్ని స్టోరేజ్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టెమ్ ఏదైతే ఉందో ఈ స్టెమ్ అనేది అన్ని సందర్భాల్లో అంటే అన్ని సిచ్యువేషన్స్లో అలా ఉండదు అని చెప్తున్నాను. అర్థమైందా? అంటే ఏంటంటే మీరు బంగాళాదుంప చూసారా? బంగాళాదుంప దుంప అన్నది చూసారా? దుంప కూడా ఒక స్టెమ్మే. ఎందుకంటే దుంప మీద రూట్స్ ఉంటాయి. అందరూ ఏమనుకుంటారు? దుంపలే వేర్లు అనుకుంటారు. అర్థమైందా? దుంపలు అనేటివి ఏవైతే ఉన్నాయో అవి స్టెమ్. ఇట్ ఈస్ నాట్ రూట్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంగాళాదుంప తీసుకుందాం. ఇలాగ ఏదో ఒక బంగాళాదుంప నేను ఇలా తీసుకుంటున్నాను. ఓకేనా? బంగాళాదుంప మీద మీరు ఇలా తీసుకుంటే ఈ పైన ఆకులు కనబడతాయి ఇలా బంగాళాదుంప మీద. ఓకేనా? సో దీనికి ఇలా చిన్న 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 వేర్లు కనబడతా ఉంటాయి. వేర్లు అంటే రూట్స్. ఓకేనా? బంగాళాదుంపకి ఇలా వేర్లు లేదా రూట్స్ అనేవి కనబడతా ఉంటాయి. బంగాళాదుంప మీద ఓకేనా? బంగాళాదుంప మీద ఇలా చిన్న చిన్న ఐస్ ఉంటాయి నాన్న. ఐస్ అంటే కళ్ళు. ఆ కళ్ళు మన కళ్ళు ఈ కళ్ళు కాదు. ఓకేనా? మొక్కలు మొలకెత్తడానికి ఉపయోగపడే కళ్ళు. ఓకేనా? ఇవి ఎక్కడ ఉన్నాయండి? సాయిల్ కింద ఉన్నాయా? సాయిల్ మీద ఉన్నాయా? నేల మీద ఉన్నాయి? నేల కింద ఉన్నాయా? నేల కింద ఉన్నాయి. అవునా? అండర్ గ్రౌండ్. అందుకే మనం ఏమని పిలుస్తామంటే ఈ బంగాళాదుంప యొక్క స్టెమ్ని అండర్ గ్రౌండ్ స్టెమ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అండర్ గ్రౌండ్ స్టెమ్. యాక్చువల్గా మొక్క యొక్క స్టెమ్ ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. కానీ ఇది ఎక్కడ ఉంది? లోపల ఉంది. ఎందుకు లోపల ఉంది సార్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా నాన్న బాగా ఎండలు ఎక్కువైపోయాయి. ఓకేనా? బాగా ఎండలు ఎక్కువైపోయాయి. ఎండలు అంటే బాగా టెంపరేచర్ పెరిగిపోయాయి. ఫుడ్ అనేది స్టోర్ చేసుకోవాలి. ఎక్కడ స్టోర్ చేసుకోవాలి మొక్కలో? ఇక్కడ స్టోర్ చేసుకుంటే సన్లైట్ వచ్చి పట్టుకెళ్ళిపోద్ది. అవునా? సో అందుకే ఏం చేయాలి? ఈ ఫుడ్ని ఇక్కడ ఎక్కడో స్టోర్ చేసుకోవాలి. అందుకే ఎక్కడ స్టోర్ చేసుకుంటే మొక్కలు అనేవి ఈ స్టెమ్ చూసారా? స్టెమ్ని ఎలా మార్చుకుంటాయండి? దుంపలా మార్చుకుంటాయి. ఎలా మార్చుకుంటాయి? దుంపలా మార్చుకుంటాయి. దుంప అంటే ట్యూబర్ అని అర్థం. దుంప అంటే ఏంటి? ట్యూబర్ అని అర్థం. సో ట్యూబర్ రూపంలో దుంప రూపంలో ఫుడ్ని నిల్వ చేసుకుంటున్నాయి. అంటే రూపంలో అన్నాను అంటే ఏంటి? మాడిఫైడ్ జరిగింది కదా? బండి మాడిఫై చేయడం అంటారు. అంటే ఏంటి? కొత్త బండిలో మార్చుకోవడం. అలాగే దుంప అనేది ఒకప్పుడు కాండమే, ఒకప్పుడు స్టెమ్మే. కానీ పరిస్థితులు బాగోలేక అన్ఫేవరబుల్ కండిషన్స్, ప్రతికూల పరిస్థితులు ఉండే గుర్తుపెట్టుకోండి. ఆ పదాన్ని తెలుగులో ఏమంటారంటే ప్రతికూల పరిస్థితులు. గుర్తుపెట్టుకోండి. ఏంటి నాన్న? ప్రతికూల పరిస్థితులు అంటే తెలుగులో అన్ఫేవరబుల్ కండిషన్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? అన్ఫేవరబుల్ కండిషన్స్లోనే ఈ స్టెమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితి మార్చుకోవడం జరుగుతుంది. అర్థమైంది? అలా మార్చుకొని ఇక్కడ ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి అనమాట. అందుకే ఇలా ఏవైతే మనకి ఇలా మారుతా ఉన్నాయో వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే స్టెమ్ ట్యూబర్స్ అని పిలుస్తారు నాన్న. ఏమని పిలుస్తారు? స్టెమ్ ట్యూబర్స్ అంటే కాండపు దుంపలు అని తెలుగులో అంటారు. ఏమంటారండి? కాండపు దుంపలు. తెలుగు మీడియం వారు మాత్రమే ఈ పదాలు అలవాటు చేసుకోవాలి. అందుకే అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను. ఓకేనా? కాండపు దుంప రైటే. బంగాళాదుంప అయిపోయింది. బంగాళాదుంప తర్వాత నేను ఇంకొకటి తీసుకుంటాను. ఇంకోటి ఏం తీసుకుంటాను? కర్క్యూమా తీసుకుంటాను. ఏం తీసుకుంటానండి? కర్క్యూమా లాంగా. ఓకేనా? కర్క్యూమా లాంగా గుర్తుపెట్టుకో. కర్క్యూమా లాంగా అంటారు. సో ఇది సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నేమ్, సైంటిఫిక్ నేమ్ అంటే బయాలజీలో పిలిచేది. కామన్గా ఏమని పిలుస్తారు? కర్క్యూమా. ఏమని పిలుస్తారంటే కర్క్యూమా. కర్క్యూమా అంటే ఏంటి తెలుసా మీకు? పసుపు. ఓకేనా? పసుపు దుంపలు ఉంటాయి. ఓకేనండి? పసుపు దుంపలు కూడా ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. ఓకేనా? మరి తర్వాత ఇంకోటి కొలకేషియా తీసుకుందాం. ఏం తీసుకుందాం? కొలకేషియా. ఓకేనా? కొలకేషియా అంటే కందదుంప. మార్కెట్లో దొరుకుతాయి కదా కందదుంపలు. ఓకేనా? తర్వాత మరొకటి తీసుకుందాం. జింగిబెర్. చాలా మంది జింజిబెర్ అంటారు. జింజిబెర్ కాదు, జింగిబెర్ అఫిసినారం. ఏంటండి? జింగిబెర్ అఫిసినారం అంటే ఏంటనుకున్నానా? అల్లం. ఓకేనా? అల్లం. జింజర్ అని చదువుతారు అందరూ. సైంటిఫిక్ నేమ్ జింగిబెర్ అఫిసినారం సైంటిఫిక్ నేమ్. దీనికి కామన్ నేమ్ మనం అందరూ కామన్గా పిలిచేది ఏంటంటే అల్లం, జింజర్. ఏమని పిలుస్తారు? అల్లం. ఇప్పుడు కార్న్ ఆఫ్ జింగిబెర్ అంటే అల్లం దుంప అంటారంటే ఎవరైనా అల్లం కొమ్ము అంటారు. ఏమంటారంటే అల్లం కొమ్ము అంటారు. సో పసుపు కొమ్ము అంటారు.
కొలకేసియా, కంద దుంప, కార్న్ అంటారు అది కూడా. ఓకేనా? సో అల్లం కూడా మనం ఒకసారి ఒక అల్లం దుంప బొమ్మ వేద్దాం. ఓకేనా? ఒక అల్లం దుంప బొమ్మ మనం తీసుకుంటే ఏదో ఏదో ఇలా కనిపిస్తుంది మనకి. అవునా? ఇలాగా. అవునా కాదా? సో ఇలా ఇలా మనకు కనిపిస్తుంది అల్లం దుంప. ఓకేనా? అల్లం కొమ్మ అంటారు, దుంప అంటారు. ఓకేనా? ఈ అల్లం అనేది ఏదైతే ఉందో అల్లం దగ్గర కూడా ఇలా పక్కన ఆకులు వస్తూ ఉంటాయి, ఇది పెరుగుతూ ఉంటది. ఇదైతే ఏదైతే ఉందో దీనికి కూడా ఇలా తీగలా ఉంటాయి, వాటిని ఏమని పిలుస్తారు? వేర్లు. దాన్నే రూట్స్ అని చెప్పి పిలుస్తారు. రూట్సే. కానీ ఫుడ్ ని స్టోర్ చేసుకోవాలి కదమ్మా, అండర్ గ్రౌండ్ ఉంటాయి కదా. అందుకే అల్లం కూడా ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అండర్ గ్రౌండ్ స్టెమ్. ఏమని పిలుస్తారు నాన్న? అండర్ గ్రౌండ్ స్టెమ్ అని చెప్పి పిలుస్తారు. అండర్ గ్రౌండ్ స్టెమ్ అంటే భూగర్భ కాండం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? భూగర్భ కాండం. భూగర్భం అంటే అండర్ గ్రౌండ్ అండి, స్టెమ్ అంటే కాండం అండి. ఓకేనా? సో ఇలా తీసుకున్నాం. మరికొన్ని మొక్కలు స్టెమ్ ఎలా మారుతాయి? ఓకేనా? మరికొన్ని మొక్కలు అంటే ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టెమ్ టెండ్రిల్స్ అని చెప్పి ఒకటి తీసుకుందాం. ఏం తీసుకుందాం అండి? స్టెమ్ టెండ్రిల్స్. ఏం తీసుకున్నాము? స్టెమ్ టెండ్రిల్స్. స్టెమ్ టెండ్రిల్స్ అంటే ఏంటి? కాండపు నులితీగలు అని అంటాం తెలుగులో. ఓకేనా? సింపుల్ అండి, సింపుల్, చాలా ఈజీ, సబ్జెక్ట్ నేర్చుకోవడమే. ఓకేనా? కాండపు నులితీగలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఇంటర్మీడియట్ బాటనీలో కనబడతాయి ఇవన్నీ కూడా. ఓకేనా? సో కాండపు నులితీగలు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఎప్పుడైనా ఒక గ్రేప్ ట్రీని చూడండి, ఒక ద్రాక్ష. ఓకేనా? ఒక ద్రాక్ష చూస్తే దాని తీగలు ఎలా చుట్టుకుంటూ వెళ్తాయి. అవునా? తీగలు చుట్టుకుంటూ వెళ్తాయి. ఇప్పుడు ఇక్కడ స్టెమ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి కాండం, ద్రాక్ష పద ఏదైతే గ్రేప్ ఉందో దాని యొక్క స్టెమ్ ఎలా మారిందండి? ఇలా తీగలుగా మారింది అనమాట. ఆ తీగలను ఏమంటారు మనం? టెండ్రిల్స్ అంటారు. మనీ ప్లాంట్ తీసుకోండి, మనీ ప్లాంట్ కూడా ఇలా దారిలో వెళ్తాయి కదా, అది కూడా స్టెమ్మే. స్టెమ్ అనేది ఇలా తీగల్లా మారింది. ఎందుకు మారిందంటే దీనికి అలా అవసరం వచ్చింది కాబట్టి మారింది. అందుకే అలా మారడాన్ని మనం మాడిఫికేషన్ లేదా మొత్తం కలిసి స్టెమ్ మాడిఫికేషన్ అంటారు. అందుకే ఇక్కడ గ్రేప్ తీసుకుందామా? గ్రేప్. తర్వాత కుకుంబర్ తీసుకుందామా? కుకుంబర్. ఏమ్మా? కుకుంబర్. కుకుంబర్ అంటే ఏంటి? దోస. దోసలో కూడా ఇలా నులితీగలు ఉంటాయి. ఓకేనా? తర్వాత పంప్కిన్ తీసుకుందాం. పంప్కిన్. పంప్కిన్ అంటే ఏంటి? గుమ్మడి. ఓకేనా? పంప్కిన్ అంటే ఏంటంటే గుమ్మడి. ఈ పదాలన్నీ ఒకేలా ఉంటాయి, దేనికి ఏది పిల్లలో చాలా మందికి తెలియదు. ఓకేనా? గుమ్మడి, పంప్కిన్, వీటిలో కూడా స్టెమ్స్ తీగలు ఉంటాయి. అందుకే ఇలాంటి వాటిని ఏమంటారు? స్టెమ్ టెండ్రిల్స్, కాండపు నులి తీగలు అంటారు. మరి ఇక్కడికి వచ్చేసరికి కాండపు దుంపలు అన్నాం. అవునా? స్టెమ్ ట్యూబర్స్ అన్నాం. ఇంకొక మాట మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే మరికొన్ని మొక్కలు, ఎగ్జాంపుల్ సరుగుడు. ఓకేనా? సరుగుడు, లేదా దీన్నే కాజురైనా అంటారు. ఓకేనా? కాజురైనా. ఓకేనా? సరుగుడు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన పందిర్లు గట్టి వేసేటప్పుడు పోల్స్ వేస్తారు కదా, కర్రలు పాతుతారు కదా. ఓకేనా? లేదా సెంటరింగ్, మన డాబా ఇల్లు కట్టాడు కింద కర్రలు దండు పెడతారు చూసారా, అవే సరుగుడు చెట్లు. సరుగుడు చెట్లలో కానీ, లేదా ఒపన్షియా. ఒపెన్షియా అంటే బ్రహ్మజేముడు తెలుసా? బ్రహ్మజేముడు. ఓకేనా? సో బ్రహ్మజేముడు అంటారు. ఓకేనండి? బ్రహ్మజేముడు. బ్రహ్మజేముడు ట్రీస్ ఎప్పుడైనా మీరు చూస్తే ఇలా ఉండే. ఓకేనా? ఇలా ఉంటాయి. ఇలా ఇలా ఉండి వీటి మీద ముళ్ళు ఉంటాయి ఇలాగా. అవునా? సో ఇలా కొన్ని ఉంటాయి. ఇలా కొన్ని మొక్కలు తీసుకుంటే ఇవి ఏం చేస్తాయి తెలుసా అండి? స్టెమ్సే. వీటిలో ఉన్నటువంటి స్టెమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికి మన చూడండి, అందరి లైఫ్, ఆల్ లైఫ్స్ ఆర్ నాట్ సేమ్ అంటారు. అవునా? సో ఇగోండి, ఒక ట్రీ తీసుకో, ఇది ఆకులు, ఇదేం కాండం, ఇదేం వేర్లు. దీని బతుకు బాగోలేకే కదా ఇలా మారింది. రూట్స్ బాగాలే, రూట్స్ మారిపోయాయి. స్టెమ్ బాగాలేక స్టెమ్ మారిపోయింది. అంతేనే కదా ఇక్కడ కూడా ఈ మొక్కల్లో అండి ఈ ముళ్ళుల్లా ఉండేవి ఆకులు, ఇవి గుర్తుపెట్టుకో. బ్రహ్మజేముడు, నాగజేముడు ముళ్ళుల్లా ఉండే ఆకులు. ఎగ్జాంపుల్ నిమ్మ. ఎగ్జాంపుల్ ఏదో నిమ్మ. ఓకేనా? నిమ్మ జాతి చెట్లు. నిమ్మ అంటే తెలుసు కదా, లెమన్. ఈ చెట్టులో కూడా మనకి చూడండి ఆకులు ఎలా ఉంటాయి, పక్కన సూదుల్లా ముళ్ళు ఉంటాయి, నువ్వు వెళ్ళి పట్టుకుంటే దీపోతాయి ముళ్ళు. అవునా కదా? ఆ ముళ్ళులు ఏంటనుకున్నారు? ఆ ముళ్ళులు అనేవి దేని నుంచి వచ్చాయి అనుకున్నారు? స్టెమ్, కాండం నుంచి వచ్చినవే, స్టెమ్ నుంచి వచ్చినవే. ఎందుకు అనుకున్నారు? ముళ్ళులు సూదిగా ఉండి అందులోపల ఆహారం స్టోర్ చేసుకుంటాయి. అలా కాకుండా అందరిలాగా గ్రీన్ గా ఉన్నాయనుకోండి, సన్లైట్ బాగా వస్తుంది, సూర్యుడి కాంతి వస్తుంది, సూర్యకాంతి మొత్తం తయారు చేసిన ఆహారం మొత్తం ఎత్తుకెళ్ళిపోతుంది అనమాట. అలా ఎత్తుకెళ్ళిపోకుండా ఉండడానికి ముళ్ళుల్లాగా మారుతుంది అనమాట. థార్న్స్ అంటారు ముళ్ళుల్ని. ఏమంటారండి? ముళ్ళుల్ని థార్న్స్, THORNS, థార్న్స్ అంటారు. అంటే సిట్రస్, బౌగన్విలియా, కాగితం పూలు అంటారు తెలుసా? కాగితం పూలు రోడ్డు నుంచి ఉంటాయి, వైట్ కలర్, ఆరెంజ్ కలర్, పింక్, రకరకాల కాగితాల్లో ఉంటాయి పువ్వులు అనమాట. ఓకేనా? వాటిల్లో కూడా స్టెమ్ మీద ముళ్ళులు ఉంటాయి. ఏముంటాయండి? ముళ్ళులు, థార్న్స్ ఉంటాయి. ఎందుకంటే అవి ఎందుకు సార్ అలా మారుతాయంటే వాటర్ లాస్ లేకుండా అండి, మొక్కల నుంచి నీరు అనేది లాస్ అయిపోకుండా, రెడ్యూస్ ట్రాన్స్పిరేషన్. ఓకేనండి? మొక్కల నుంచి, లీవ్స్ నుంచి వాటర్ లాస్ అవ్వడం ట్రాన్స్పిరేషన్ అంటారు నాన్న. ఏమంటారు? ట్రాన్స్పిరేషన్ అని చెప్పి పిలుస్తారు.
ట్రాన్స్పిరేషన్ తెలుగులో బాష్పోత్సేకం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బాష్పోత్సేకం. సో ఆ ట్రాన్స్పిరేషన్ అనేది తగ్గిస్తుంది, వాటర్ లాస్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఆ వాటర్ లాస్ తగ్గించడం వల్ల మొక్క బ్రతకడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి మోడిఫికేషన్స్ చాలా ఉంటాయి అనమాట. అర్థమైందమ్మా ఇప్పటిదాకా? ఓకేనా? నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. అండ్ మన నోట్స్ కావాలంటే కనుక మన యాప్లో మన నోట్స్ అనేది తయారు చేసినటువంటి నోట్స్ అనేది అందుబాటులో ఉంది. యాప్లో పర్చేజ్ చేసుకోండి. కోర్స్ లింక్ అనేది ఏదైతుందో కామెంట్ బాక్స్లో మీకు అందజేస్తాం. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.